పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. విశిష్ట అతిథి శ్రీ ఎర్రాప్రగడ రామ్మూర్తి గారు. కవిత్రయంలోని ఒకరైన ఎర్రాప్రగడ గారి ఇంటి పేరుగా గల శ్రీ ఎర్రాప్రగడ రామ్మూర్తి గారు 88 సంవత్సరాల నవ యువకుడు. ఆయన సాహితీ ప్రసంగం ప్రారంభించబోయే ముందు క్లుప్తంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలియజేస్తాను. రామ్మూర్తి గారు 11 మే 1936 తేదీన పోతవరం, తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. సుబ్బమ్మ వీరశంకరం దంపతులకు ఈయన గరాలపట్టి, ఈయన సహధర్మచారిణి శాంత. ఇప్పుడున్నటువంటి నివాసం పినపాక మండలం, ఖమ్మం జిల్లా. ఈయనకు పద్యరచనకు ప్రోత్సాహం ఆకాశవాణి విజయవాడ సమస్యాపురాణం నుండి వచ్చింది. అలాగే ఈయనకి సాహిత్య మంత్రోపదేశం చేసింది కవి సామ్రాట్ విశ్వనాథ్ గారు. ప్రథమ శ్రేణి తెలుగు పండితుడుగా ఉంటూ 31 మే 1994 పినపాక ఉన్నత పాఠశాల నుండి ఈయన పదవీ విరమణ చేశారు. ఈయన ఇతర రచనలు ఏమేమి ఉన్నాయంటే సమస్యామాలిక, రామశతకం, అంబాశతకం, నూరేండ్లు, మూడు మొగ్గలు, సంఘీశతకం, తాతయ్య కబుర్లు 4 భాగాలు, కళాపూర్ణోదయం అనేటువంటి వచనం, చిట్టి వసపిట్ట, ఇంగ్లీష్ ముచ్చట్లు, శృంగార షష్ఠిపూర్తి, వాల్మీకి సహకారం, అష్టాక్షరి, మహిత గీత. ఇవి ఈయన రచనలు. ఈయనకు వచ్చిన పురస్కారాలు 1968లో అమ్మ అనే పద్యరచనకు విశాఖ సహృదయ సాహితీ వారి ప్రథమ బహుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం వారి భాషా పురస్కారం 2004లో రామ్మూర్తి గారికి లభించింది. ప్రస్తుతం ఈయన ఈనాడు పాత్రికేయ పాఠశాలలో అతిథి ఉపన్యాసకునిగా వర్ధమాన పాత్రికేయులకు తెలుగు పాఠాలు చెప్తున్నారు. ఈ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటూ పద్యరచన, వర్ధమాన పాత్రికేయులకి పాఠాలు చెప్పటం చేస్తూ ఈరోజు మన సాహితీ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషిస్తూ ఆయన్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆయన ఎంచుకున్నటువంటి అంశము వెంటాడే పద సముదాయాలు అనేటువంటి విషయంపై విశిష్ట అతిథి శ్రీ ఎర్రాప్రగడ రామ్మూర్తి గారు ఈరోజు ప్రసంగిస్తారు. రామ్మూర్తి గారు, మీకు స్వాగతం అండి. మీకు ఉన్నటువంటి సమయం 45 నిమిషాలు. 7:35 అయింది. మీరు 8:20 వరకు మీకు సమయం ఉంది. ఒక 5 నిమిషాల ముందు మీకు గుర్తు చేయమంటారా సమయం అవే ముందు? తప్పనిసరిగా. అలాగేనండి. సో మీకు స్వాగతం. మీరు మీ ప్రసంగాన్ని మొదలు పెట్టవచ్చు. భావనా ప్రియులందరికీ నమస్కారం. ఈవేళ ఈ ప్రసంగ పాఠం అనండి, అంశం అనండి, వెంటాడే పద సముదాయాలు. ముందు పద సముదాయాల గురించి చెప్పుకున్నాం. సాధారణంగా పదాల గుంపు వాక్యం అవుతుంది, కానీ వాక్య భాగం కూడా పద సముదాయం అవుతుంది. ఇవి మన సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో ఎన్నో 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 ఉన్నాయి. ఎక్కడ వెతికితే అక్కడ దొరుకుతుంటాయి. ఇవి ఆ కవులకు ప్రత్యేకమైనటువంటివి. అది ఇక వెంటాడటం, వేటాడటం అనే 2 పదాలు ఉన్నాయి. వేటాడటం వేరు, వెంటాడటం వేరు.
వేటాడుతున్నాడు అంటే ఆట, రెండు ఆటలే. వేట ఆటే, వెంట పడటం ఆటే. ఇక వేటాడేటప్పుడు వేటగాడికి ప్రయోజనం ఉంటుంది ఏదైనా వేట దొరికితే. వెంట పడేటువంటి వాటికి, ఆ వెంట పడే వాళ్ళకి ప్రయోజనం ఉండదు. ఎవరి వెంట పడుతున్నారో వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది. సాహిత్యంలో మన వెంట పడుతుంటాయి ఆ మాటలు. అసలు ఇవి వెంట పడటం, జ్ఞాపకాలు ఉంటాయి, మెదడు పొరలలో నిక్షిప్తమై ఉంటాయి. అవి తవ్వుకోవాలి మనం. కానీ వెంటపడే పదాలు ఉన్నాయే, మెదడు అంచులు దిగువార పొంగి పొరలుతూ ఉంటాయి. అవి మనం వద్దనుకునే గుర్తుకొస్తాయి, మన వెన్నంటి ఉంటాయి. సాధారణ శ్రోతలకు, పాఠకులకు కూడా ఇవి వెంటాడుతూనే ఉంటాయి. ఏమిటి వీటి ప్రయోజనం? వాళ్ళకి సామాన్య శ్రోతలు, పాఠకులు ఉన్నారంటే, ఈ పదాలు వాళ్ళు ఒక్కసారి వాళ్ళ నాలుక చివర మీదకి తెచ్చుకుంటే వాళ్ళకు ప్రశాంతత లభిస్తుంది, కొత్త జవసత్వాలు వస్తాయి వాళ్ళకి. ఇక అదే వర్ధమాన రచయితలు, ప్రసిద్ధి పొందినటువంటి రచయితలు ఉన్నారనుకోండి, వాళ్ళకి నూతనోత్తేజం కలుగుతుంది, కొత్త ఉత్తేజం కలుగుతుంది వాళ్ళకి ఈ పదాలు వెంటాడే మాటల వల్ల. సరే, ఈ వెంటాడే పద సముదాయాలు అంటున్నాం. మనం ముందు ముందు వెడుతుంటే ఇవి ఎలా ఉంటాయో చాలామందికి తెలిసే ఉంటుంది. తెలిసి తెలియని వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు, పూర్తిగా తెలిసిన వాళ్ళు ఉంటారు. అందరూ వినదగును. అది ఇక గతకాలము మేలు వచ్చు కాలము కంటే, దీన్ని అన్నయ్య భారతంలో వ్యాసుడు అంటాడు ఈ మాటలు. తన కన్న తల్లి సత్యవతితో చెప్తాడు, అమ్మా నీ తరం వేరు, ఈ తరం వేరు, పాండవులు కౌరవులు నీకు మనవలు, కానీ మన మాట పొసగదు ఇక్కడ. వాళ్ళ బుద్ధులు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, నీ తరం ఆలోచనలు వేరు. నువ్వు ఇక్కడే హస్తినాపురంలో ఉంటే మనశ్శాంతి కరువు అవుతుంది, నీకు వయస్సు పైపడింది, నువ్వు అడవులకు వెళ్ళిపో, వానప్రస్థం స్వీకరించు, కోడలను కూడా తీసుకు వెళ్ళిపో అని చెబుతూ ఆ సందర్భంలో గతకాలము మేలు వచ్చు కాలము కంటే అంటాడు. ఇది మనం నిత్యము మనం వాడుతున్నాము. ఇది మనకు అలాగే అనిపిస్తుంది. గడిచిపోయిన రోజుల కంటే వచ్చే రోజుల కంటే గడిచిపోయిన రోజులే బాగా అనిపిస్తాయి. ఇప్పటికే అంటుంటారు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనే బాగుంది అని అంటుంటారు. చాలా ఆ పరిపాలన రుచి చూసినటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, వృద్ధులు ఉంటే. కానీ అందులో వాస్తవం లేదు. ఎప్పుడూ కూడా గతకాలం కంటే వచ్చే కాలమే ఊరిస్తుంది. అది అక్కడ ఆశ పెంచుతుంది వచ్చే కాలం. సరే, ఇది ఇది గతకాలము కంటే వచ్చు కాలము, గతకాలము మేలు వచ్చు కాలము కంటే అనేది నన్నేది. ఇది పద సముదాయం, వెంటాడే పద సముదాయం. ఈ సందర్భంలో ఈ వెంటాడే పద సముదాయాలు వర్ధమాన రచయితలకు, కవులకు, ప్రసిద్ధి పొందినటువంటి, ప్రఖ్యాతి వహించినటువంటి కవి రచయితలకు కూడా ఎలా ఉపయోగపడుతుంది అంటే, భావదాస్యం లేకుండా ఈ మూల భావానికి మెరుగులు దిద్దగలగాలి వాళ్ళు. అప్పుడు అది హిట్ అవుతుంది. మన ఇంగ్లీష్లో చెప్పుకుంటే అది తళుక్కున మెరుస్తుంది. ఈ సందర్భంలోని ఈ మాటకి మెరుగులు దిద్దినటువంటి ఆ కవిని గురించి ఒక్క చిన్న మాట చెప్పుకుందాం. బేతవోలు రామబ్రహ్మం గారు అన్నారు. ఆయన సత్య పద్యోపాసకుడు. ఆయన ఇంకా చాలామంది ఉన్నారు పద్య కవులు. ఆయన్నే ఎందుకు చెప్పుకోవాలంటే ఆయన సత్య పద్యోపాసకుడు. ఆయన శ్వాసించేదే పద్యం, తెలుగు పద్యం. ఆయన పద్యారామం అని ఓ సంకలనం తెచ్చాడు. అందులో ప్రసిద్ధి పొందిన, ప్రఖ్యాతి వహించినటువంటి, మంచి ప్రజల నోళ్లలో నానినటువంటి పద్యాలన్నీ సంకలనం చేశాడు. దానికి పద్యారామం అని పేరు పెట్టాడు. ఇక విశ్వ సాహిత్యంలో అనేక భాషలలో ఉన్నటువంటి మెరుగైన కవితల్ని తెలుగులోకి అనువదించాడు. తెలుగు అనువాదం ఎవరైనా చేస్తారు. ఒక
అంతర్జాతీయ భాష, ఇంకో భాషలోంచి తెలుగులోకి అనువదించేటప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే అనువాదకులు వచన కవితను ఆశ్రయిస్తారు. కానీ బేతవులు అలా కాదు, పద్యాల్లో అనువదించాడు మొత్తం. దానికి పలుకు చిలుక అని పేరు పెట్టాడు. అప్పుడే ఈ 2 పుస్తకాలు నాకు మా శిష్యుడు ఇచ్చాడు, కాచినేని రామారావు అని. కాచినేని రామారావు ఈ బేతవోలు రామబ్రహ్మ గారు అంటే ఇష్టం. ఏమిటి ఇష్టం అంటే పద్య కవిత్వం అంటే ఇష్టం. అందుకని ఈ 2 రాగానే నేను ఏమన్నానంటే పద్యారామంలో పలుకు చిలుక రామబ్రహ్మం అన్నాను. చిలుక పలుకు వింటాం మనం, పలుకు చిలుక వేరు, చిలుక పలుకు వేరు. చిలుక పలుకు మనం నేర్పిన మాటే మాట్లాడుతుంది, పలుకు చిలుక స్వతంత్రంగా ఆలోచించి మాట్లాడగలుగుతుంది, అది పలుకు చిలుక. ఈ పలుకు చిలుకలో రామబ్రహ్మం గారు ఈ గత కాలము మేలు వచ్చు కాలం కంటే అనేది ఒక పంజాబీ కవితను అనువదిస్తున్నారు. ఆయన మంజిత్ తివానా కృతి అది. దాన్ని తెలుగులోకి పద్యాల్లోకి అనువదిస్తూ మూలభావం మంజిత్ తివానా గారిది, కానీ తెలుగు చేశాడు ఆయన. ఇక్కడే చూడండి ఎంత చమత్కారంగా ఈ గత కాలము మేలు వచ్చు కాలము కంటేనే మూలభావాన్ని తీసుకొని దాన్ని ఎట్లా దానికి మెరుగు అద్దాడో చూడండి. దాన్ని సానపట్టాడు ఆ భావాన్ని. గడిచిపోయిన కాలం గడువబోవు కాలముల మధ్య ఆశ్చర్యకరము గాథ ఇమిడియున్నది. ఈ 2 గడిచిపోయిన కాలం గడవపోయే కాలం మధ్యలో ఇమిడి ఉన్నదిట. ఏంటి? ఆశ్చర్యకరము గాథ. ఇంకా ఏమంటున్నాడు అందులో? ఇమిడియుంటి, నేను ఆ మధ్యలో ఉంది ఈ గాథ. ఇమిడియుంటి నరయ, అందులో దానిలో ఇమిడియుంటి నరయ వైఖరి వాక్య విన్యాసమట్లు. ఎంత గొప్ప! ఇదిగో ఇందులో వెంటాడే పద సముదాయము వైఖరి వాక్య విన్యాసము. దగ్గర పద్యంలో ఇవి తళుక్కున మెరుస్తూ ఉంటాయి, మెరుపులు ఇవి. ఇవి ఒక వజ్రం, ఒక రత్నం తళుక్కున మెరుస్తున్నట్లుగా ఈ పదాల్లో ఈ భావం మెరుస్తూ ఉంటుంది. వైఖరి వాక్య విన్యాసం అట్లు. వైఖరి ఇదే ఉదాహరణ. వైఖరి వాక్య విన్యాసం అంటే ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే వైఖరి వాక్య విన్యాసము అనే పద సముదాయమే దానికి ఉదాహరణ. ఎంత గొప్పగా ఆ వైఖరి వాక్య విన్యాసము అందులో చేర్చాడు. ఈ వైఖరి వాక్య విన్యాసము అనేటువంటిది అక్కడ వెంటాడే పద సముదాయం. ఇంకా ఈయనే బేతవోలు రామబ్రహ్మం గారే. మనం వెంటాడే పద సముదాయాల గురించి చెప్పుకుంటున్నాం, శాఖాచక్రమణం చేయటం లేదు. ఈయన వేమన విశ్వదాభిరామ వినురవేమ, అది జగత్ ప్రసిద్ధి చెందినటువంటి ప్రజాకవి వేమన, యోగి కూడా. ఆయన పేరు మీద కొన్ని పద్యాలు రాశాడు. ఈ ఆధునిక విద్యాలయాల్లో ప్రస్తుతం ఆ వ్యవస్థ ఎలా నడుస్తుంది దానికి అద్దం పట్టేటట్లుగా ఒక పద్యం రాశాడు. ఇందులో అన్నీ వెంటాడే పద సముదాయాలే. చమత్కారం ఉంటుంది, వ్యంగ్యం ఉంటుంది, చెళ్ళున కొట్టినట్లు కూడా ఉంటుంది. అది ఒకసారి చూడండి. మార్కులిచ్చువాడు మా మంచి మాస్టారు, ఇది ఆట వెళ్ళది. మార్కులిచ్చువాడు మా మంచి మాస్టారు, చదువు చెప్పువాడు చవటగాడు. చూడండి, చదువు చెప్పువాడు చవటగాడు. నిందనుకోవద్దు. ఇందులో స్తుతివాద్యం అంటే వ్యాజస్తుతి అంటారు, నిందిస్తూనే పొగుడుతూ ఉంటారు. మాదు పిల్లలెల్లా మార్క్సిస్టులైనారు, విశ్వదాభిరామ
వెనురవేమా. చూడండి, ఇందులో 3 పాదాలు కూడా, 4వ పాదం ఎలాగా ఆల్రెడీ వెంటాడే వాక్యం అది, విశుద్ధ విరామ వినురవేమ అనేది. ఈ 3 పాదాలు కూడా వెంటాడే పద సంప్రదాయాలు. ఇక నన్నయితే వెంటాడే పద సముదాయాలు అక్కడొకటి అక్కడ ఆధునికుల్లోనూ ప్రాచీనుల్లోనూ కూడా మనకున్న సమయాన్ని బట్టి కొన్ని అలా స్పర్శ మాత్రంగా చెప్పుకుని వెళ్తున్నాం. ఈ నన్న ఇది చెప్పుకుంటున్నాం. శకుంతల దుష్యంతుడు. ఈ శకుంతల భర్త మరిచిపోయాడు. కర్ణుడు పంపించాడు ఆమెను రాజ్యసభకు. వెళ్ళింది పాపం. వెళ్ళి తన గురించి చెప్పుకుని రాజుకు చెప్పుకుంటాడు. చెప్పుకుంటే పెడచేమని పెడతాడు. నేనెక్కడ నువ్వెక్కడ, ఏనట నీవేట, సుతుడేట, పో వచ్చిన దారికి పో. ఆడవాళ్ళు అబద్ధాలు చెప్తారని విన్నాను, కానీ ఇంత అబద్ధాలు ఆడతారనేది ఇప్పుడే చూస్తున్నాను, వింటున్నాను. నువ్వు వచ్చిన చోటికి పో అంటాడు. అప్పుడు మామూలు చాలామంది యువతులైతే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఈవేళ ధర్నాలు అవి చేస్తున్నారు, అవన్నీ వేరే సంగతి. అక్కడ శకుంతల ఏం చేసింది? విపరీత ప్రతిభాషలేమిటికి నుర్వీనాథ. ఇక వెళ్ళిపోలేదమే ధైర్యం. ఎందుకయ్యా ఈ విపరీత ప్రతిభాషలేమిటికి? ఎందుకు? ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖంబు సేకునము. ఈ 2 కూడా వెంటాడే పద సముదాయాలండి. ఎందుకు నువ్వు అవునని నేను కాదని, నేను అవునని నువ్వు కాదని? ఎందుకు? ఒకసారి వచ్చి వీడిని కౌగిలించుకో, మొత్తం రంగు బయటపడిపోతుంది అని. DNA టెస్ట్ అండి అది. కౌగిలింత పుత్రగాత్ర పరిష్వంగ సుఖం. పుత్రుడిని కౌగిలించుకుంటే అసలు ఆ అనుభూతి వేరు. ఎవరు కౌగిలించుకోరు వేళ. అది నా మనిషి చాలా ఉంది. బంధువులు కూడా మనకి ప్రాచీన ఆచారం. ఎవరైనా బంధువులు ఇంటికి వెళ్తే అలాగే శిష్యులు గురువులు కౌగిలించుకునేవారు, అలాగే బంధువులు కౌగిలించుకునేవారు, సంతానాన్ని కౌగిలించుకునేవారు. సరే, అది ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖంబు చేకునము విపరీత ప్రతిభాషలేమిటికి. ఈ 2 కూడా వెంటాడే పద సముదాయాలండి. ఇక శిశుపాల వధఘట్టం. ధర్మరాజు శిశుపాలను బతిమాలుతున్నాడు. నువ్వు అడ్డు పెట్టకు, ఆ కృష్ణుడిని పూజిస్తున్నాను, వారి మొత్తం కార్యక్రమం అంతా రసాభాస అయిపోతుంది అని బతిమాలుతున్నాడు. ఆ శిశుపాలుడు అంటాడు ఎవరితోటి? ధర్మరాజుతో చెప్తాడు, వృద్ధుల బుద్ధులు చంచలింపవే. ఇది కూడా వెంటాడే పద సముదాయం. ఇందులో వాస్తవం ఉంది. వయసు పైన పడుతుంటే ఆ ముసలాళ్ళ బుద్ధులు స్థిరంగా ఉండవు, రకరకాలుగా చలిస్తూ ఉంటాయి. అవి ఆ మాట శిశుపాలుడి చేత మాట్లాడించాడు. అప్పుడు భీష్ముడు వచ్చి ధర్మరాజుతో అంటాడు, వీడికి నువ్వు ఇలాగా చెప్పినా మంచి చూపించినా వీడికి కనిపించదు. ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? మంచి వినిపించటం కాదండి, మంచి చూపించినా వీడికి కనిపించదు. వీడు ఎందుకని? వీడు అంధుడు. ఎలా వచ్చింది ఈ అంధత్వం? అల్పరాజ్య లక్ష్మీ లలనంద బుద్ధికి అనిమిత్త మహత్పరివాదశీలికి. నన్నయ్య 11వ శతాబ్దంలో మాట్లాడు. నడమంత్రపు సిరి వీడికి వచ్చింది రాజ్యలక్ష్మి. అంటే వీడికి కళ్ళు మూసుకుపోయాయి, నెత్తికెక్కడం కాదు, కళ్ళు మూసుకుపోయాయి వీడికి. అందుకనే అనిమిత్త మహత్పరివాదశీలి అయ్యాడు వీడు. అకారణంగా మంచి వాళ్ళని నిందిస్తున్నాడు వీడు. అంచేత వీడిని బతిమాలకుండా చూడండి. ఇందులో చూడండి, అనిమిత్త మహత్పరివాదశీలి సంస్కృతం పదాలే అయినా సరే చదువుకున్న వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి. అలాగే అల్పరాజ్య లక్ష్మీ లలనాంత బుద్ధికి, మనం తెలుగులో నడమంత్రపు సిరి అని మనం ఒక
జాతీయం ఉంది. ఇది ఇది. ఇకపోతే ఆధునికుల్లో కొంతమంది చెప్పుకున్నారు, అరచువాడు అర్భకుండు, అరచువాడు వట్టి అర్భకుండు. తినండి, వెంటాడే పద సముదాయం ఎవరిది? చక్రవర్తి గారిది. నాకు అది దొరికింది. మన వెంటాడితే ఇవి కళ్ళతో చూడగానే వెంటాడితే ఏమిటి అసలు ఈ వెంటాడే పద సముదాయానికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అంటే, అందులో ఒక్క అక్షరం కూడా మార్చడానికి వీలు ఉండదండి. ఒప్పుకోదు ఆ వాక్యం. దాన్నే పద వినిమయమున కోరవని చెయ్య, దానికి ప్రధాన లక్ష్యం. ఒక్క పదం కూడా వృధా అయిన పదం ఉండదు అందులో. ఏ గణం కోసం యతి కోసం తెచ్చిపెట్టుకున్న పదాలు ఉండవు అందులో. సమగ్రమైన భావం ఉంటుంది, ముక్తకమై ఉంటుంది. ఈ లక్షణాలు దీనికి నచ్చండి. ఇప్పుడు మామూలుగా దీనికి మనకి అరిచే కుక్క కరవదు అని ఒక సామెత, అది అంత బాగోలేదు, వినటానికి కూడా బాగలేదు. ఎవరికి పడితే వాళ్ళకి దాన్ని మనం ఉపయోగించలేము, అన్వయించలేము. కానీ ఇది చూడండి, అరచువాడు వట్టి అర్భకుండు. వట్టి అర్భకుడు. అర్భకుడు అంటే బాలుడు, కానీ వీడికి 40 ఏళ్ళు ఉండొచ్చు, 50 ఏళ్ళు ఉండొచ్చు. వీడు ఎప్పుడు అరుస్తూ ఉంటాడు. చేతకాక. అర్భకుడు అంటే చేత కానివాడు, బలహీనుడు. ఎంతో మంది కనిపిస్తుంటారు మనకి నిత్య జీవితంలో. అరచువాడు వట్టి అర్భకుండు. ఇంకొకటి చూసుకున్నాం, ఇది అన్నీ ఒకేలాగా ఉన్నాయి. ఇది భక్తిభావం చూడండి. ఈయన ఏం చేస్తున్నాడు, పరమశివుణ్ణి ఆయన దర్శించి మనకు చూపిస్తున్నాడు. ఎవరు నాగేంద్ర ప్రసాద్, చతుర్వేదుల వారు. నాగేంద్ర ప్రసాద్ జేజే బువ్వ అని ఒక చిన్న కావ్యం రాశారు. అసలు జేజే బువ్వే మంచి వెంటాడే పద సముదాయం. అది పదబంధం జేజే బువ్వ. ఈ జేజే బువ్వ తెనాలి రామలింగడిది. తువ్వట బాబాతలపై అనే పద్యం మనం వింటుంటాం, అందులోది ఇది జేజే బువ్వ. ఇది పట్టుకొచ్చేటికాడు. జేజే బువ్వ అంటే దేవతల ఆహారం, అమృతాంశుడు చంద్రుడు. సరే, దీని మీద రాస్తున్నాడు ఈయన. ఈ పద సముదాయం చూద్దాం. జటల నుండి జాలువారు ముత్యాల శివగంగా. జటల నుండి జాలువారు ముత్యాల శివగంగ. ఆ శివుడు జటల నుండి ఆ గంగ కిందకి జారి పడుతుంది, ఆ జటల నుండి జారుతుంది. దాన్ని ముత్యాల శివగంగ. ఇది విశేషం చూడండి. ఏమిటి ఇందులో అంత విశేషం అంటారేమో. అవి ఆ నీటి బిందువులు, జారిపడే నీటి బిందువులు ముత్యాల్లాగా ఉన్నాయి. ఎప్పుడు మెరుస్తాయి ముత్యాల్లాగా? ఈ గంగ పక్కనే చంద్రుడు ఉన్నాడు, జేజేబు. ఆ చంద్రుడు వెన్నెలు పడుతుంది దీని మీద. అది మనలాగా అమావాస్య ఉండదు అక్కడ. మనకి లోకంలో అయితే శుక్లపక్షం కృష్ణపక్షం ఉంటుంది. ఆ కైలాసంలో కృష్ణపక్షం ఉండదు, అంతా శుక్లపక్షం. ఎప్పుడు ఆ శశిరేఖ అలాగా ఉంటూనే ఉంటుంది. ఆ వెన్నెల పడుతుంది, ఆ వెన్నెల ప్రతిఫలిస్తుంది నీటి బిందువుల్లో. ప్రతి నీటి బిందువు ఒక పట్టకంలా పనిచేస్తుంది, ఒక వజ్రంలా పనిచేస్తుంది ఈ వెలుగు పడగానే. అందుకనే ముత్యాలా కనిపిస్తుంది. జాల్వారు ముత్యాల శివగంగ. చూడండి, ఆ దర్శనం. కవి అనేవాడు మనుషులందరికీ 3 కళ్ళు ఉంటాయండి. కవులకి రచయితలకి కూడా 3 కళ్ళు ఉంటాయి. 3వ కన్ను ఎక్కడ ఉంటుంది? అంతర్నేత్రం. ఇది కనిపించదు. ఇవేమో చర్మచక్షువులు 2. ఈ చర్మచక్షువులతో మనం అన్ని చూడగలుగుతాం, కానీ కొన్ని చూడలేం. అంతర్నేత్రంతో చూడగలుగుతాం. కవి ఈ అంతర్నేత్రంతో చూస్తాడు ఒక దృశ్యాన్ని. చూసి వాడు ఒక్కడు ఆనందించే స్వార్థం వాడికి ఉండదు. 10 మందికి పంచిపెట్టాలనుకుంటాడు. తాను దర్శింపచేస్తాడు. ఆ శివ సాక్షాత్కారం ఆ కవికి కలిగింది. మనందరినీ చూడమన్నాడు. ఒకసారి మళ్ళీ చూడండి మీ అంతర్నేత్రంతో.
మొత్తం ఇవన్నీ 10 సముద్రాలు వెంటాడేవే. జటల నుండి జటలు చూడండి, వాటి నుంచి జాల్వారు ముత్యాల శివగంగా, ఎక్కడో కైలాసంలో ఉంది కదా. సరే, ఇక కరుణశ్రీ గారి గురించి ఒకటి చెప్పుకుందాం. మైల పడిపోయనోయి నీ మనుజ జన్మ. మనిషిలో బతకాలి, బతకట్లేదు మనం, ఎవరిని ఏమీ అనేటట్లేదు. రాక్షసుల్లో బతుకుతాడు వాడు, నేను రాక్షసుడిని ప్రకటిస్తాడు వాడు. సింహంలో బతుకుతుంది, పులిలో బతుకుతుంది, మనిషి మాత్రం మనిషిలో బతకడు. అసలు ఆ మనిషి జన్మ ఎంతో పురాకృత సుకృతం ఉండి ఎన్నో జన్మల తర్వాత వచ్చే జన్మ మనిషి జన్మ. అటువంటి జన్మ ఎందుకు వృధా అయిపోతుందని చెప్పచ్చు ఎవరైనా చెప్తే. కానీ ఆయన ఏమంటున్నాడు చూడండి, మైల పడిపోయెనో ఈ, ఎంత బాధతో చెప్తున్నాడో చూడండి. ఇక్కడ ఇందులో కూడా మైల పడిపోయెనో ఈ నీ మనుజ జన్మ. ఇవి వెంటనే వాక్యాలు. ఇవి మనకి మంచి ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇస్తాయి. మళ్ళీ వీటిని మనం చూసుకోవచ్చు. ఇక పోతన గారిది ఇంకొకసారి ఆయన్ని కూడా పలకరించుద్దాం. పోతన అనగానే పోతన భాగవత పద్యాలు నిన్నమ్మన్నట్టు వరకు ఉన్న వృద్ధులందరికీ వచ్చు. కాస్త చదువుకున్న వాళ్ళు, తెలుగు చదువుకున్న వాళ్ళు విద్యాలయాల్లో కళాశాలల్లో వాళ్ళకి వచ్చు, కొన్ని పద్యాలు వచ్చింటాయి. అందులో బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్, అసలు ఎవరి తరం అలా రాయటం ఇంకొకటి వల్ల అనన్య సాధ్యం, ఇతరులు ఎవరి వల్ల కాదు, అది పోతనకే సాధ్యం. కారణం ఏంటంటే భక్తి వాడిని కమ్మేసింది పోతనని. తన నవరసాలను మించి భక్తి రసం ఆవహించింది ఆయన, అందుకనే అలా రాయగలిగాడు. బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్, కుళలకిచ్చి ఎప్పడుపు కూడు భుజించుట కంటే, సక్కవులు హాలికులైననేమి కందమూల గౌద్దాలికులైననేమి, నిజదార సుతోదర పోషణార్థమే. చూడండి ఎంత చక్కటి ఆ పదగుంఫనం. పోతన భాగవత పఠనాన్ని సంగీత కచేరీతో పోలుస్తారు. సంగీత కచేరీకి పోతన భాగవత పఠనానికి చాలా దగ్గర పోలుకున్నది, కానీ ఓ భేదం ఉంది. సంగీత కచేరీలో వాద్యాలు ఉంటాయి, సంగీత వాద్యాలు, హార్మోనియం, తబల, ఘటం, వీణ, ఫిడేలు, ఇంకా ఆర్కెస్ట్రా అంతా ఉంటుంది సంగీత కచేరీలో. కానీ పోతన భాగవత పఠనం ఈ ఆర్కెస్ట్రా ఉండదు, అక్కర్లేదు ఆర్కెస్ట్రా. ఆర్కెస్ట్రా ఉన్నటువంటి సంగీత కచేరీలాగా గుబాళిస్తుంది పోతన భాగవత పఠనం. ఈ మొత్తం ఈ వాద్యాలన్నీ కూడా ఆ పదాల్లో కల్పించాడండి. ప్రతి పదం ఒక వాద్యం, అదే ఆ స్వరాలు అందిస్తూ ఉంటుంది. అది పోతన భాగవతానికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఇందులో లావొక్కింతయు లేదు, ఇప్పటికీ వాడుతుంటారు మన వాళ్ళు. ఇది వెంటాడే పద సంప్రదాయం, దీన్ని విడదీస్తున్నారు. లా ఒక్కింతయు లేదు, న్యాయం లేదు ఎక్కడ ఏ కోర్టుల్లోనూ అని లా ఒక్కింతయు లేదు అంటారు. మనకి ఎవరికైనా కష్టాలు వచ్చి ఆ కష్టాలు ఎదుర్కొందుకు శక్తి అంతా నిరాశ వచ్చేసి శక్తి క్షీణించి వాడు నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి వాడు ఓ నిరుద్యోగిని తీసుకుని, ఇవాళ ఏ నిరుద్యోగిని పలకరించినా ఈ మాట మనం అనాలనిపిస్తుంది. లావొక్కింతయు లేదు, లావొక్కింతయు లేదు, ధైర్యము విలువలంబయ్య, శ్రమం వయ్యడెన్ మూర్ఛ వచ్చే తనువుండస్యన్, నీవే తప్ప ఇత పరం బెరుగ మన్నింపందగు రవే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఈ మాటలు అనుకోని వాడు ఉండడు అంటాను నేను. ఎందుకంటే ప్రతి వాడికి కష్టాలు ఉంటాయి, అందరిది సుఖమయ జీవితం కాదు. జీవితం అంటేనే కష్ట సుఖాలు మేళవింపు, పోహలింపు అంటాను నేను.
సుఖాన్ని ఎట్లాగా ఆస్వాదిస్తున్నామో కష్టాన్ని కూడా అలాగే ఆస్వాదించాలని వేదాంతం చెప్తుంటారు. వాడు ధన్యుడు అవుతాడు అలా భావించగలిగిన వాడు. ఇదంతా చూడండి, అటువంటి ఆసక్తి ఎక్కడ మనిషి సహాయం దొరకనటువంటి చోట భగవంతుడే మనకి రక్షణ అవుతాడు అన్నప్పుడు నీవే తప్ప ఎతప్పరం వెరుగా అని. ఇక ఇంకొకటి చెప్పుకున్నాను, నల్లనివాడు పద్మనయనమ్మల వాడులో మరిచిపోలేనటువంటి పద సముదాయం. మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే అంటాడు. అసలు ఇది పద సముదాయం. ఈ మల్లి చెట్టును మల్లి పొదలని వెతుకుతున్నారు గోపికలు కృష్ణుడి కోసం. ఆ వెతుకుతుంటే ఎక్కడ కనిపించట్లేదు వాడు. ఆ మల్లి పొదలను అడుగుతున్నారు వెతుకుతూ, అమ్మ మీ పొదల మాటను ఉన్నాడేమో, వాడు నల్లగా ఉంటాడు, మీరు నల్లగా ఉన్నారు, ఈ యమున నది కూడా నల్లగానే ఉంది, కొన్ని వెన్నెల తెల్లగా ఉంది అంటే మబ్బులు మూసేసాయి, అంతా చీకటిమయం అయింది. ఈ చీకటిలో కలిసిపోయాడు వీడు, కనిపించట్లేదు. అసలు ఇందులో మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే, ఈ పదాలు చూడండి. ఇక్కడే చిన్న సూచన, నేను రచయితలు కావాలని కోరుకునేవాళ్ళు, శ్రమ చేసినటువంటి వాళ్ళు, అనుగుణమైన కృషి చేసే వాళ్ళకి ఈ భావదాస్యానికి పాల్పడొద్దు. ఈ భావాన్ని తీసుకోండి, దీనికి మెరుగు పెట్టండి. ఈ భావం నిన్ను ఉత్తేజితం చేస్తుంది, నిన్ను మోటివేట్ చేస్తుంది, నీ ఆలోచన పరంపరలకు కొత్త శక్తినిస్తుంది, అందులో తళుకులు వస్తాయి. నిజంగా రససిద్ధికి ఎవడు పుష్టి కట్టే, ఇది కూడా వెంటాడే పద సముదాయమే. తర్వాత ఇక్కడే చెబుతున్నాను, ఈ పాపం ఈ గజేంద్రుడు ప్రార్థిస్తున్నాడు. ఎక్కడో నడాల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌతంబు దాపల మందార వనంత సర ప్రాంతేందు కాంతోపలోపల ఇందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోది వాపన్న శరణ్యుడు కుయ్యాలించి సౌరంభి అయ్యి అంటే. ఇందులో కూడా అలవైకుంఠపురంలో అనేది మనం వాడుతూనే ఉంటాం ఇప్పటికీ కూడా. ఇక అప్పుడు సౌరంభి అయి ఇంకా ఉన్నవాడు ఉన్నట్టు లేచి వెళ్తున్నట్టు. ఇక్కడేంటి చాలామంది ఏమంటారంటే, పోతన ఏమిటి, ఆ విష్ణుమూర్తిను లక్ష్మీదేవి అక్కడ రతిక్రీడ జరుపుతున్నారు, దాన్ని ఈ కష్ట సమయంలో గజేంద్రుడు మోక్ష సమయంలో ఇది వర్ణిస్తాడా కవి, ఇది ఉచితంగా ఉందా, ఇందులో ఔచిత్యం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకని అట్లా ఆలోచన, ఆ కోణంలోనే మీరు ఎందుకు ఆలోచించాలి? ఇంకే క్రీడలు అంత ఆసక్తిగా ఆడుకోరా? చదరంగం ఉన్నది గొప్ప మత్తు కలిగించే క్రీడ అది. నిజంగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆ పర్యంక మీద ఆ చలువరాతి మీద కమలాలు పర్యంకం పరుచుకొని దాని మీద చదరంగం ఆడుకుంటున్నారు. రమా వినోద్ అనగానే ఇంకా రతి క్రీడే. చదరంగం ఆడుకుంటారు. చదరంగం ఆడుకుంటుంటే లక్ష్మీదేవి ఏం చేసింది, కొంటిగాను ఓ తప్పు ఎత్తి వేసి విష్ణుమూర్తి ఏనుగును కొట్టేసింది. విష్ణుమూర్తి ఆమె చేయబట్టుకున్నాడు, ఏనుగు కొట్టే తీసేస్తుంది అక్కడి నుంచి, చేయబట్టుకున్నాడు. నువ్వు తప్పెత్తు వేశావు, ఈ ఏనుగుని నువ్వు చంపలేవు, ఎత్తు సరి చేసుకో, ఏనుగుని అక్కడ పెట్టు అంటున్నాడు. ఈ విష్ణుమూర్తి చెయ్యి ఆ ఏనుగు ఉన్నట్టు, ఏనుగు అవి ఉంటాయి, పావులు ఉంటాయి కదా, ఉన్న లక్ష్మీదేవి చెయ్యి రెండు కలిసాయి. మనం ఏదైనా చూడండి, అమ్మా ఇది నాది అని అన్నప్పుడు గుండెల మీద పెట్టుకుంటాం. ఆ లక్ష్మీదేవి చిన్నపిల్లలాగా అట్లా అలాగే ఉంటాయి ఆటలాడేటప్పుడు. ఈ చెయ్యి పట్టుకెళ్ళి గుండెల మీద పెట్టుకుంది. ఈ చేత్తో పాటు విష్ణుమూర్తి చెయ్యి కూడా అక్కడికి వెళ్ళిపోయింది. అందుకనే అక్కడ శ్రీ కుచోపరిచే లంచలమైన వీడడు, అది ఇది వదిలేస్తున్నాడు, అక్కడికి వెళ్ళాలి పెడుతున్నాడు ఆ తొందరలో. ఇక్కడ శ్రీ కుచోపరిచే లంచలమైన వీడడు, మంచి పద సముదాయం వెంటాడేది. సిరికింజప్పడు శంఖ చక్ర యుగం చేదోయి సంధింపడి, అన్ని కూడా పద సముదాయాలన్నీ కూడా మనకు వెంటాడే పద సముదాయాలు. ఆ పదాల పోహళింపు, వాటి కూర్పు, వాటి ఎంపిక గురించి మనం ఆలోచించినట్లయితే మనం సైతం ఇలాంటివి వాక్యాల సృష్టి చేయగలుగుతాము.
ఇక ఇంకొకటి చెప్పుకున్నాం, ఆధునికమైనటువంటిది చెప్పుకున్నాం. శ్రీరాముడు జననం ప్రసవ సమయం, కౌశల్య నొప్పులు పడుతుంది, అందరిలోనూ ఆందోళన. కేవలము రాజాంతపురానికే పరిమితం కాదు ఇది, అయోధ్య నగరం అంతా కూడా ఆందోళన చెందుతుంది. ఆ శుభవార్త వినాలి, కౌశల్య సుఖంగా ప్రసవించాలి, అది వినాలి, ఆనందించాలని అందరూ కూడా ఒక ఆందోళనలో ఉన్నారు. మనకి మన ఇంట్లో ఎవరికైనా ప్రసవం అవుతుందంటే ఇవాళ హాస్పిటల్స్ ఆపరేషన్లు వచ్చాయి, అయినా సరే చాలా మందికి ఆ కుటుంబంలో ఆందోళన ఉంటుంది. ఆ ప్రసవం అయ్యింది, ఎందుకంటే స్త్రీకి పునర్జన్మ అది. సరే, ఒక్క అయోధ్య నగరమేనా? ముల్లోకాలు ఎదురు చూస్తున్నాయి. ఈ రాముడు మహావిష్ణువు మానవతారం ఎత్తున్నాడు. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మమూర్తిగా అవతరిస్తున్నాడు. ఏ అసుర బాధ నుండి వాళ్ళని కాపాడాలి, ముల్లోకాలు బాధపడుతున్నాయి. అదే ముల్లోకాలు ఎదురు చూస్తున్నాయి రాముని జననం కోసం. ఇక్కడ చూడండి, ఉల్లములెల్ల కుదుటపడి, ఉల్లములెల్ల కుదుటపడి, ఉల్లము అంటే మనస్సు, చల్లగా కౌసల్యకు మగసంతు కలుగగా, మగసంతు పిల్లాడు పుట్టాడు. ఇల్లిల్లును పురిటిల్లయి, ప్రతి ఇల్లు పురిటిల్లు అయిపోయింది. రాముడు ఒక ఆ దశరథని అంతఃపురంలోనే పుట్టలేదు, ప్రతి ఇంట్లోనూ పుట్టాడు. అంటే రాముడు తమ ఇంట్లోనే పుట్టినట్లుగా అందరూ ఆనందించారు. ఇల్లిల్లును పురిటిల్లయి ముల్లోకము పురుడు పట్టే, ఇది ఇందులో వెంటనే వాక్యం, ముల్లోకము పురుడు పట్టే. నిజానికి మన భూమి మీద ఉన్న వాళ్ళే పురుడు పడతారు, 11 రోజులు దీక్షగా ఉంటారు. ఇతర లోకాల్లో పురుడు పడతారో పట్టరో మనకి తెలియదు, కానీ ఇక్కడ ముల్లోకము పురుడు పట్టింది అని రాముడు జన్మిస్తే అంత ఆనందం పొందారు వాళ్ళు, తమ ఇంటి వాడు అనుకున్నారు. అదే ఇక ఆరుద్ర గారు ఉన్నారండి. ఆరుద్ర గురించి మనం తెలుగువాడు ప్రతి ఒక్కడు కూడా ఆరుద్రని అప్పుడప్పుడైనా తలుచుకోవాలండి. ఎందుకనంటే సమగ్ర ఆంధ్ర సాహిత్యము ఆయన రాశాడు. ప్రతిఫలం ఆశించలేదు, ఎవడో కోట్లు ఇస్తాడు, లక్షలు ఇస్తాడు, ఇవి అమ్ముకునే డబ్బులు వస్తాయని రాసింది కాదు. మీరు ఒక్క పేజీ చదవండి సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో, ఏదో ఒక వాల్యూమ్ తీసుకోండి, అందులో ఒక్క పేజీ చదవండి, దాని వెనుక ఎంత కృషి ఉందో మీకు అర్థమవుతుంది. మామూలు కూడా రాయలేడు. ఒక్క కవిని, ఒక్క రచయితను విడిచిపెట్టకుండా కుంభిని యుగం వరకు ఆయన సాహిత్య చరిత్ర రాశాడు. అందులో తూకం వేశాడు. బంగారం కంటే ఎక్కువ విలువైనది ఈ సాహిత్య విలువలోని, దాని తూకం వేశాడు. కొన్ని తాళపత్ర గ్రంథాలు మన భారతదేశంలో, మన దౌర్భాగ్యం, మన గ్రంథాలు మన దగ్గర దొరకకపోతే ఇంగ్లాండ్ లైబ్రరీలో ఉన్నాయంటే అక్కడికి వెళ్ళి అక్కడ మకాం వేసి, వాళ్ళు ఎవరు కదా ఆ పుస్తకం పట్టుకు తెచ్చుకుందుకు, అవన్నీ నోట్ చేసుకుని రాశాడు. ఇంత అందుకనే ఆరుద్ర గారికి సందర్భంలో నమస్కరించాను. ఆయన ఏమంటారంటే, అంటే నేను ఇక్కడ వెంటాడే వాక్యాలు పద్యాల్లో ఉన్నవే మనం చెప్పుకుంటున్నాం, కానీ వచన కవితలో ఉన్నాయి, మామూలు వ్యాసాల్లో ఉన్నాయి, గద్యాల్లో ఉన్నాయి, సినిమా పాటల్లో ఉన్నాయి, మామూలుగా ప్రజలు మాట్లాడుకునే మాటల్లో కూడా వెంటాడే పద సముదాయాలు ఉంటాయి. ఈయన ఓ గేయం, అది ఇది మనందరం వినాలి, కానీ వింటే అది విడిచిపెట్టదు మనల్ని. ఎదగటానికి ఎందుకురా నీకింత తొందర. ఒక కుర్రాళ్ళు ఏం చేస్తారు, వయసు ఉన్నప్పుడు నేను పెద్దవాడిని అయిపోవాలి, తొందరగా చదువు పూర్తి చేసుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి, పెళ్లి చేసుకోవాలి, ఇలా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు. ఆ టీనేజ్లో వాడు తొందరపడుతున్నాడు. ఆ కుర్రగాడు, ఎందుకురా నువ్వు అంత తొందరపడతావు, ఎదగటానికి ఎందుకురా నీకింత తొందర, ఎదరా బతుకంత చిందర వందర. చూడండి అసలు ఆ మాటలు చూడండి, ఆ పదాలు చూడండి. ఎదగటానికి ఎందుకురా నీకింత తొందర,
తెలుసుకోలేవు. నువ్వు తర్వాత డిగ్రీలు పుచ్చుకుని నువ్వు వచ్చి నిజ వాస్తవ జీవితంలోకి వచ్చి ఉద్యోగం కోసం వేటాడేటప్పుడు తెలుస్తుందిరా నీకు ఆ కష్టం. ఎదరా బతుకంతా చిందరబద్దర. నిజంగా ఇలాంటి మంచి పద సముదాయాలు ఆయన. ఇంకా కొన్ని ఊరికే నేను వినిపిస్తాను. మీరు ఇందులో సమయం దగ్గర పడుతుంది, మీరు పట్టుకోండి. మీరు గరికపాటి రుచిరాతి రుచిర వచనములు, గరికపాటి రుచిరాతి రుచిర వచనములు, నిశ్చయాభిప్రాయ నిర్భరములు, చాగంటి వారి సమభక్తి భావములు, చాగంటి వారి ప్రసంగ తరంగముల్, భవ్య భాగీరథీ భాజనములు. చాగంటి వారి ప్రసంగ తరంగములు, భవ్య భాగీరథీ భాజనములు, సామవేదము వారి సమభక్తి భావములు, సిద్ధ కథా సుధాసీకరములు, మాడుగుల ప్రసిద్ధ మధుర ఆసురాగములు, సరసపద్య సరోజ సౌరభములు, తెలుగు చెవుల పుణ్య ఫలములు అయ్యా, తెలుగు చెవుల పుణ్య ఫలములయ్యా ఇవన్నీ కూడా. అలాగే కోడె వయస్సు పంజరమున కోత పుట్టే. ఇవి ఎవరు ఎక్కడివి ఇవన్నీ కొంచెం చెప్పడానికి సమయం ఒకటి. అయినా మీరు కూడా ప్రయత్నం చేయండి, కనీసం వెతికితే ఎక్కడేవో తెలుస్తుంది, అది కూడా ఒక అన్వేషణ అవుతుంది మీకు, అప్పుడు మీకు ఆనందం కలుగుతుంది. కోడె వయస్సు పంజరమున కోత పుట్టే అంటే యౌవనాన్ని గురించి చెప్తున్నారు. ఎన్ని రకాలుగా అభివ్యక్తి వస్తుందో చూడండి. గోటికి మీసము చిక్కునాడు, ఇది కరుణశ్రీ గారి. భీష్ముడి గురించి చెబుతాం. గోటికి మీసము చిక్కునాడు, నూనూగు మీసాల నూత్న యౌవనమున, ఇదేమో శ్రీనాథుడి గారి. నూనూగు మీసాల నూత్న యౌవనమున. ఇదండి, ఇవి ఇలాగే ఎన్నో ఎన్నో ఎన్నో. ఆఖరిగా నాకు సమయం ఉంది కదండి, ఒక 5 నిమిషాలు ఉందండి రామ్మూర్తి గారు. ఏమండి, ఇంకొక 5 నిమిషాలు ఉంది. ఓ చాలు చాలు, సంతృప్తిగా ఉంటుంది. ఒక్కటి వినండి. వెన్నెల మేసి ఏ నెమరు వేయగసాగే. అది వెన్నెల మేసేసిందంటే ఏరు, నెమరు వేసుకుంటుంది. మనం ఈ పదాలు వింటే ఈ భావం పూర్తిగా మనకి బోధపడదండి. మనం వెళ్ళిపోవాలి, ఒక మంచి గోమాత దగ్గరికి వెళ్ళిపోవాలి. చక్కగా మేసి వచ్చి విరామంగా నెమరు వేసుకునే సమయంలో మనం పరిశీలించాలి. కన్నులు అరమోడ్పులు అవుతాయి. ఆవు నెమరు వేసుకునేటప్పుడు మనం పరిశీలిస్తే ఆ కన్నులు అరమోడ్పులు అవుతాయి, మూతలు పడతాయి సగం. ఇక మయమరపు, అసలు పక్కన ఏం జరుగుతుందో కూడా దానికి తెలియదు. పాల నురగల్లాగా నోటి నుండి ఈ నెమరు నురగలు వస్తాయి. అసలు ఆ మొత్తం ఆ గోమాత ఆ శరీరాన్ని అంతా కూడా మనం పరిశీలిస్తే మనం తన్మయత్వం చెందుతాం. ఆ నెమరు వేసుకోవటంలో అంత ఆనందం ఉందండి. అంటే అది మళ్ళీ ఆహారం తింటుంది. తిన్న ఆహారాన్ని వంట పట్టించుకునేలాగా నములుతుంది. అది వంట పట్టడం అంటే రక్తంలో కలిసిపోవాలి, ఎముకలో కలిసిపోవాలి. దాన్ని అస్థిని పట్టడం అంటారు. అట్లా నెమరు వేసుకుంటూ ఎన్నెలు మేసేసి ఏరు నెమరు వేసుకుంటుంది, నది నెమరు వేసుకుంటుంది. మీరు రాత్రి వెళ్ళాలి, పున్నమి రాత్రి వెళ్ళాలి, ఏటి ఒడ్డుకు వెళ్ళాలి, ఆ ఇసుక తిన్నెలో నిలబడాలి, ఆ ఏటి తరంగాలు చూడాలి, ఆ వెన్నెల ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఏరు నెమరు వేసుకోవటం అంటే ఎలా ఉంటుందో మనకి అప్పుడు స్వయంగా అనుభూతి చెందుతాం మనం.
దీనికి మూలం ఎక్కడదంటే ఇది ఆధునికం. ఈ భావం ఏరు నెమరు వేసుకుంటోంది, వెన్నెల మేసేసి ఏరు నెమరు వేసుకుంటుంది. దీనికి మూలం శ్రీనాథుడి దగ్గర ఉంది. శ్రీనాథుడు స్వయంగా కాశీనగరం వెళ్ళాడు. ఆ కాశీఖండం రాసే ముందు శివభక్తుడు, పేరు శ్రీనాథుడే కానీ శివభక్తుడు. ఆ గంగానది దాటి అవతలికి ఇసుక తిన్నెల్లోకి వెళ్ళిపోయాడు. ఆ ఇసుక తిన్నెలు అది పున్నమి వెన్నెల కాస్తుంది, సమయం అర్ధరాత్రి. ఇక శివుడు గురించి పాడుతూ ఆడుతూ నృత్యం చేస్తున్నాడు ఆ ఇసుక తెన్నెల్లో. ఎక్కడున్నాడో తెలియదు. మిన్నేటిలో ఉన్నాను అని చెప్తాడు. ఇక్కడ గంగ నేల మీద ఉంది, మిన్నేరు ఆకాశ గంగలోకి వెళ్ళిపోయాను నేను అని చెప్తాడు. ఒక్కసారి వినండి. ఆనందంబున అర్ధరాత్రముల, ఆనందంబున అర్ధరాత్రముల చంద్రాలోకము కాయగా, ఆనందంబున అర్ధరాత్రముల చంద్రాలోకము కాయగా. ఇంకా శివుణ్ణి, శ్రీకంఠుని, హరిని అలాగ పేర్లు 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 తలుచుకుంటూ పాడుతున్నట్ట. శ్రీకంఠునిన్ పాడుదు మేనెల్లన్ పులకం కుర ప్రకరములు నిండారమిన్నేటిలో. ఇది ఆనందమున అర్ధరాత్రమున చంద్రాలోకాలు కాయటం. ఇది మంచి వెంటాడే పద సముదాయం. మేనెల్లన్ పులకాంకుర ప్రకరములు నిండారా, ఇది కూడా వెంటాడే పద సముదాయం అండి. స్వస్తి స్వస్తి ప్రజాభ్య న్యాయేన మార్గేణ మహిన్మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు రామ్మూర్తి గారు. భావనా ప్రియ బృందం తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు నచ్చిన విషయం ఏమంటే, మీరు చక్కటి హావభావాలతో ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్క విషయాన్ని అనుభవించి మీరు చెప్పారు. మీ అనుభవం అంతా క్రోడీకరించి చెప్పారు. చాలా సంతోషం. మా అందరి తరఫున మీకు మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామ్మూర్తి గారు చెప్పినటువంటి విషయాల్లో పద సముదాయాల్లో వెంటాడే పదాలు, వేటాడే పదాలు కూడా ఉంటాయని, గతకాలము మేలు వచ్చు కాలము కంటే అనేటువంటి కొన్ని నానుడులాగా మన నోట తిరుగుతున్నాయని, అలాగే వ్యాజస్థుతిలో విశ్వదాభరామ వినరవేమ అంటూ ఎలా ఒక చక్కటి పద్యాన్ని వచ్చింది అనేటువంటి విషయం రామ్మూర్తి గారు తెలియజేశారు. శకుంతల ఎలా ఎదిరించి మాట్లాడింది విపరీత ప్రతిభాషలేమిటికి అంటూ, అలాగే శిశుపాలుని వృద్ధుల బుద్ధులు చెంచలింపవే, ఇటువంటి విషయాలు చెబుతూ అందరినీ కూడా చాలా సాహితీ ప్రపంచంలో ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. కరుణశ్రీ గారి మైలపడిపోయినోయిని మనుజయమ్మ అనేటువంటి ఒక చక్కటి వాక్యాన్ని కూడా మీరు గుర్తు చేస్తూ ఇంకా చాలా చక్కటి విషయాలు మా అందరికీ అందజేసినందుకు మీకు భావనా ప్రియ బృందం తరఫున మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఇప్పుడు పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియా భకువందనం. సత్కవీశ్వర కల్పనా రస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.